పేరుకు ఉండేది తెలుగు రాష్ట్రాలే అయినా కూడానండి, ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారనమాట. అంటే తెలుగు మాట్లాడితే తక్కువతనం అనుకుంటారో, లేదంటే తెలుగు మాట్లాడొద్దు అనుకుంటారో, లేకపోతే తెలుగు మీడియం నుంచి వచ్చారు అనంటే తీసి పారేస్తారు అనుకుంటారో తెలీదు గానీ, ఈవెన్ ఆఫీసుల్లో కూడా ఏంటంటే ఈ మధ్య ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ లేదంటే హిందీ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పడం వల్ల ఈ తెలుగు వచ్చినోళ్ళు కాస్త అవి వదిలేసి మిగతావి మాట్లాడుతున్నారు. సో దానివల్ల అలాగ అలవాటైపోయిందా మనకి రీజన్ అయితే పెద్దగా తెలీదు గానీ, ఈ భాషా భేదాల వల్లే మనుషుల్లో గూడా మనకి ఏమంటారు దూరాలు పెరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు కేరళ ఫ్రెండ్ ఉంది నాకు. ఆవిడేమంటున్నారంటే కేరళలో ఆవిడ కూడా ఒక ముస్లిము. అండ్ అక్కడొచ్చేసరికి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా కూడా మలయాళమే మాట్లాడుకుంటారంట ఇంట్లో గూడాని. మరి అక్కడ భాషా భేదం లేదు. ఒక స్టేట్ లాంగ్వేజ్‌ని అంతా మాట్లాడుకుంటున్నప్పుడు మన దగ్గర ఎందుకండి? అసలు ఎందుకు ఎప్పుడు ఇవన్నీ మారతాయో మనకు తెలీదు గానీ, ప్రెజెంట్ అయితే మాత్రం నేను మటన్ కర్రీ చేశాను. పిల్లలకి ఈరోజు టిఫిన్‌లోకి మటన్ కర్రీ విత్ చపాతీ అనమాట.